బీహార్ పర్యటనలో ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం మానుకోడు మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కందిరాజిరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. తక్షణమే నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మియాపురం లక్ష్మణచారి, సోనాకుల శ్రీనివాస్, పోచపల్లి శ్రీనివాస్, మార్కొండ రమేష్ పటేల్, ఆర్ఎల్ సునంద్ కుమార్, ఆర్ఎల్ శ్రీహరి, కోండ్ర సురేష్, గాడ్చల బొమ్మయ్య, ప్రదీప్ కార్యకర్తలు పాల్గొన్నారు. బీహార్ సభలో జాతీయ నాయకులు మన పప్పు రాహుల్ గాంధీ గారు కీర్తిశేషమైనటువంటి నరేంద్ర మోదీ గారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము మానకొండూరు బీజేపీ మండల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, ప్రపంచ దేశాలు మోదీ వైపు చూస్తున్నాయి. అంతటి మహోన్నత వ్యక్తిని జన్మనిచ్చిన తల్లిని ఈ యొక్క భారతదేశం ఎంతో గౌరవిస్తుంది. కీర్తిశేషులైనటువంటి వారి మీద కూడా చెత్త రాజకీయాలు చేసుకుంటూ రాజకీయ లబ్ధి కోసమే ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు బ్రతికున్న వాళ్ళ మీద కాకుండా చనిపోయిన వాళ్ళు కూడా పేర్లు కూడా వాడుకొని ఈరోజు మీరు ఈ రాజకీయం చేయడం చాలా సిగ్గు చేయడం అని చెప్పేసి చెప్తున్నాను. ఇంతేకాకుండా కాంగ్రెస్ నాయకులారా, రానున్న రోజుల్లో గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పేసి మరొకసారి మానకొండూరు మండల బీజేపీ పార్టీ తరఫున నేను హెచ్చరించడం జరుగుతుంది. తక్షణమే 20 నెలలలో ఏమీ ఒక నయా పైసా కూడా గ్రామాలకు అభివృద్ధి చేయకుండా కేవలం మీ యొక్క స్వార్థం కోసమే ఈ అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ పబ్బం కడుతున్న పార్టీ ఏదైనా అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తున్నాను. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలో వస్తుంది. మీలాంటి నాయకులకు చిత్తశుద్ధి లేకుండా కేవలం మీ లబ్ధి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు. ప్రజల అవసరాలు ఏంది, ప్రజలు పడుతున్న బాధలు ఏంది, ప్రస్తుతం వాటిపైన దృష్టి సాధించాలి తప్పించి ఈ పాదయాత్ర జనయాత్ర అని చెప్పుకుంటూ దీనిపైన వారిపైన మాట్లాడుకుంటూ పబ్బం గడుపుతున్నారు తప్ప ప్రజలకు ఎలాంటి చేస్తున్న పాలన దుర్భాగ్యపు పాలన కాంగ్రెస్ పాలన. రాహుల్ గాంధీ మోదీ గారికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకొని గ్రామాలలో తిరగకుండా చేస్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. భారత్ మాతాకి జై.